నమస్తే. పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీలో సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు పదవీ యోగం లేనట్లే కనిపిస్తోంది. ఎందరికో పదవులు లభిస్తున్నా నరేంద్రకు మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చినా పదవులు మాత్రం దక్కడం లేదు. నరేంద్రకు మంత్రి పదవి రావాల్సినంత సీనియారిటీ ఉంది. ఆయన సామాజిక వర్గంగా కూడా బలమైన నేత. ఆయన ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర ఇక వెనుతిరిగి చూడలేదు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఒక్క 2019 ఎన్నికల్లో మాత్రమే కిలారు రోసయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. మరోసారి 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య మరణంతో తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టిన ధూళిపాళ్ల నరేంద్ర ఇక వెనుతిరిగి చూడలేదు, పక్కచూపులు చూడలేదు. ఆయనకు వివాదరహితుడిగా పేరుంది. అదే సమయంలో అవినీతి మచ్చ కూడా ఇంతవరకు అంటలేదు. అయితే అదేంటో కానీ నరేంద్ర విజయం సాధించినా, టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ తరపున పోరాటం చేసిన వాళ్లల్లో నరేంద్ర ఒకరు. 6 సార్లు గెలిచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సీనియర్ నేతగా ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. 2024 కూటమి గెలిచిన తర్వాత ఆయనకు టీడీపీ కోటాలో మంత్రి పదవి వస్తుంది అని భావించారు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన నేత నాదెండ్ల మనోహర్కు మంత్రి పదవి దక్కడంతో సామాజిక వర్గం కోటాలో ధూళిపాళ్ల నరేంద్ర పేరును పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నరేంద్ర ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరకు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అయినా నరేంద్రకు మాత్రం ఎటువంటి పదవులు దక్కకపోవడం ఆయన వర్గంలో చర్చనీయాంశమైంది. అయితే నరేంద్ర సంగం డైరీ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆ పదవి ఉన్నందున మరో పదవి ఇవ్వడానికి టీడీపీ అధినాయకత్వం మొగ్గు చూపడం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే నరేంద్ర పార్టీని నమ్ముకున్న విధానం, గెలిచిన తీరును చూసైనా మంత్రి పదవి కాకపోయినా క్యాబినెట్ ర్యాంకున్న మరో పదవిని ఇస్తే బాగుండేది అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే నరేంద్ర ముక్కుసూటి మనస్తత్వం ఆయనను పదవులకు దూరం చేసిందన్న వాదన కూడా లేకపోలేదు. మొత్తం మీద 6సారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నరేంద్రకు పదవి దక్కకపోవడంపై ఆయన అనుచరులు పెదవి విరుస్తున్నారు. పార్టీ అధినాయకత్వం మాత్రం సంగం డైరీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే పదవి ఇస్తామన్న ప్రతిపాదన పెట్టినా అందుకు నరేంద్ర తిరస్కరించినట్లు తెలిసింది.